గురుగారు, ఆగమ శాస్త్రం కొన్ని సంప్రదాయాల్ని నిర్దేశించింది, కానీ కాలానికి అనుగుణంగా వాటిలో మార్పులు చేయడం ధర్మసమ్మతమేనా? కాలానుమతో ధర్మ. ఆలయాలు ఆగమ శాస్త్రాలకు ఆలవాలం. ఈ ఆలయాలు ఏ ప్రాంతంలో ఉన్నవో ఆ ప్రాంతీయ కథనాలకు, ఆచారాలకు, విశ్వాసాలకు అనుకూలంగా నిర్మితమై ఉన్నాయి. కాబట్టి ఈ ఆగమాలు ఒకటి కాకుండా అనేకం ఉన్నాయి. 32 శాక్తాగమాలు, 64 వైష్ణవ ఆగమాలు, 94 శైవ ఆగమాలు. ఈ సంఖ్యలో మళ్ళీ భిన్నాభిప్రాయాలు అనేకం ఉన్నాయి. 32, 64, 94 అన్న అంశంలో కూడా ఏకాభిప్రాయం లేదు సుమా. అయినప్పటికీ ఆగమాలు మనలను అయోమయంలో పడవేస్తూ ఉంటాయి. కాలక్రమేణా ఈ ఆచారాల పాటింపులో అనేక మార్పులు చోటు చేసుకోవడం సహజం. ఏ దోషము లేదు. శాస్త్రంలో ఇలా ఉన్నది, ఇలా చెయ్యాలి అని చెప్పే ఈ శాస్త్రమే ఒక్కొక్కసారి పునరాలోచన చెయ్యండి అంటూ ప్రత్యామ్నాయ మార్గాన్ని కూడా సూచిస్తుంది. కాబట్టి ఇలా ఉంది, ఇలాగే చెయ్యాలి అనే మొండి పట్టుదల కాకుండా కాలానుమతో ధర్మ, కాలానికి అనుకూలంగా మనం ఆగమ శాస్త్రాలలో వైయక్తికంగా ఉండే అవకాశాలను మార్చి పెంపొందింపజేసుకునే లక్షణాన్ని అలవరుచుకోవాలి. ఇది ముఖ్యం. ఒకరి కాకుండా స్మృతి, ధర్మశాస్త్ర గ్రంథం ఇంతమంది ఎందుకు చెప్పారు? ఒక్క స్మృతి సరిపోతుంది కదా. శంఖలిఖిత స్మృతి, స్మృతులలో మొట్టమొదటిది అనుకుంటే దేవల స్మృతి, బృహస్పతి స్మృతి, గౌతమ స్మృతి, పారాశర్య స్మృతి, గోభిల స్మృతి, మనుస్మృతి. 18 మంది స్మృతికారులు ఇన్ని గ్రంథాలు ఎందుకు ఇచ్చారు? సులభంగా మనం అర్థం చేసుకుందామంటే కొన్ని వందల దేశాల రాజ్యాంగాలను పరిశీలించి ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగంగా, లిఖిత రాజ్యాంగాలలో అతిపెద్దది, మొట్టమొదటిది అని పేరు పొందిన భారతీయ రాజ్యాంగం ఏర్పడిన అనంతరం 100 సార్లకు పైగా సవరణలు 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 ఎందుకోసం చేసుకోవలసి వచ్చింది? ఒకే మాట ఆధారం. ఆంగ్లంలో చెప్పుకోవాలి అంటే అప్డేట్ కాకపోతే అవుట్డేట్ అయిపోతాం. ఎప్పటికప్పుడు మనల్ని మనం సంస్కరించుకోకపోతే కాలగర్భంలో అంతం కావలసి వస్తుంది. కాబట్టే ఆగమ శాస్త్రాలలో కూడా తిరుమలలో ఉదాహరణగా స్వీకరిస్తే 1000 కాళ్ల మంటపం ఉండాలా వద్దా ఆలోచించేలోగా 1000 కాళ్ల మంటపం మాయమైపోయింది. ఆలయంలో అర్చనలు చేసే సమయంలో దీపారాధన చేయాలా, విద్యుత్ దీపాల కాంతులు ఉండాలా, ఆ ఆగమంలో చెప్పబడిన ప్రకారం అర్చామూర్తి సన్నిధానంలో నిర్వహించే పూజాధికారులు ఎలా ఉండాలి, ఒక వ్యక్తి ఈ నిర్ణయం చేయడం లేదు. ఆగమ సలహాదారుల మండలి ఒకటి ఏర్పడుతుంది. ఆ మండలిలో ఉండే సభ్యులు భిన్న అభిప్రాయాలు ప్రకటిస్తారు. ఒక వ్యక్తి న్యాయమూర్తి కాడు. న్యాయమూర్తుల సంఘం కొందరు కలిసి ఒక నిర్ణయాన్ని వెలువరించడంతో మెజారిటీ, అధికుల తీర్మానం అమల్లోకి వస్తుంది. ఆగమ శాస్త్రం కూడా అంతే. కాలానికి అనుకూలంగా సమస్త వ్యవహారాలు వేగంగా మారిపోతున్న తరుణంలో ప్రతి విషయాన్ని, ధర్మాన్ని కూడా పునఃసమీక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది గుర్తించవలసిన అంశం.